గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రామ్ గోపాల్ వర్మ గారిది ఇంటర్వ్యూలో ఒకసారి ఒక మాట అంటాడు. అది సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు గానీ, "ఎన్ని సార్లు కొట్టినా చావని పావురా నువ్వు" అని. హ్మ్. ఆ మాట హరీష్ శంకర్‌కి వర్తిస్తుందా? అంటే బహుశా వాళ్ళ తాలూకు ఎక్స్‌పీరియన్స్, వాళ్ళ తాలూకు దెబ్బలు ఆహ్, అంత అంటే మరీ ఆహ్, అంటే ఆ ఎనాలజీ కరెక్టే అన్ని సందర్భాలకు సూట్ అవ్వదు. హ్మ్. బేసిక్‌గా ఒక పావుని ఎందుకు అన్ని సార్లు కొడతామంటే హాని చేస్తదని. హ్మ్. నేను నేను ఎంటర్‌టైన్ చేసేవాడిని. నాకు పాలు పోస్తారు. బట్ దెబ్బలు తగిలినాయి గదా మీకు. ఎవరికి తగలేదు సార్? మీకు తగలేదా? ఇంటర్వ్యూ చేసి మీకు తగలేదా? హ్మ్. ఈ స్థాయికొచ్చి మీరు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీకు తగిలినప్పుడు ఇంటర్వ్యూ చేయని వ్యక్తికి నాకు డెఫినిట్‌గా ఇంటూ ఎక్సే ఉంటాయి కదా నాకు కూడా. దెబ్బలు తిననోడు ఎవడు? దెబ్బలు తినకుండా అందుకే కదా మా పాటలో లైన్ రాసాం. మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదు నువ్వు. హ్మ్. బండరాళ్ళను బద్దలు కొట్టిన మొండి మొక్కవు. బండరాళ్ళంటే సర్కమ్‌స్టెన్సెస్ మనుషులో లేకపోతే మనకి పడని వాళ్ళో మనకి ఇంకో వర్గం అని కాదు అక్కడ మీనింగ్. మనకున్న సర్కమ్‌స్టెన్సెస్ మనం ఎదుగుతుంటే మనకి అడ్డుపడి ఉండే రాళ్ళను కూడా కొన్ని చూడండి కొట్టల్లో కొమ్మల్లో ఒక సన్న మొక్క రాళ్ళ మధ్యలో ఉంటది. మనం ఆశ్చర్యపోతుంటారు ఎలా వచ్చింది భలే ఇక్కడికి అవును. అని. అది ఆ విజువల్ నుంచి వచ్చిన లైన్ అది. సో, క్వైట్ కామన్. అంటే నేను మొన్ననే చెప్పాను ఎవరో ఇలా ట్రోల్ చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు, మీరు ట్రోల్ చేస్తూనే ఉండండి. మేము కెమెరా రోల్ చేస్తూనే ఉంటాం అని చెప్పాను. 'రామయ్య వస్తావయ్య' ఫ్లాప్ అయిన తరువాత ఆ నా నా రోజు నా బిఫోర్ దిస్ క్వెషన్ ఫస్ట్ 'షాక్' లిరిక్ గురించి మాట్లాడారు. ఐ వాస్ వెరీ ఎమోషనల్. ఆ తర్వాత 'రామయ్య' లైన్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత 'మిస్టర్ బచ్చన్' స్క్రీన్ ప్లే గురించి మాట్లాడారు. ఈ 3 సినిమాల గురించి మాట్లాడారు ప్రస్తుతానికి. నాకు 'మిరపకాయ' అనే ఒక సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఉంది. 'డీజే' అనే ఒక టైంలో ఆ టైంలో 'అల్లు అర్జున్' హైయెస్ట్ ఉంది. అవును సార్. 'గద్దలకొండ గణేష్' అని 'వరుణ్ తేజ్' ఉంది. 'వరుణ్ తేజ్' సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఉంది. 'సుబ్రహ్మణ్యం సేల్' అని మన 'సాయిధరమ్ తేజ్' సినిమా ఉంది. ఈ హిట్ సినిమాలు వదిలేసి ఆడని 'మిస్టర్ బచ్చన్', 'రామయ్య వస్తే' పదే పదే వాటి గురించి మాట్లాడడంలో మీ ఉద్దేశ్యం ఏంటో నేను క్లియర్‌గా తెలుసుకోవచ్చా? నేను మాట్లాడిన ప్రతిసారి వాటిలో పాజిటివే తీసుకున్నాను. దేంట్లోనైనా పాజిటివ్ ఉంటది. బట్ అంటే నేను ఆడని సినిమాలోనే అంత పాజిటివ్ ఉంటే ఆడిన సినిమాలో ఇంకెంత పాజిటివ్ ఉండొచ్చు? అవును. అవును. అహా! మీ ఉద్దేశం అడుగుతున్నా అడగకూడదనలా. 'మిస్టర్ బచ్చన్' గురించి పోస్ట్ మార్టం అని ఒక ఎపిసోడ్ పెట్టండి 'ఐ డ్రీమ్‌లో' 2 గంటలు మాటాడతా నేను. 'మిస్టర్ బచ్చన్' గురించి నేను ఒక్క ప్రశ్న అలాగే సార్ 'రామయ్య అడిగాను. వస్తాయి', అలాగే 'షాక్' గురించి ఎందుకు ఈ సినిమాలు పోయాయి అన్న దాని మీద మనం ఒక పోస్ట్ మార్టం పెడదాం. అప్‌కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా నేను చేసిన తప్పులు ఆళ్ళు చేయకుండా ఉంటారు. ఇక్కడ నా నాకసల క్వెషన్ వాటి గురించి ప్రస్తావించినందుకు కాదు. వాటి గురించే చేకు దీర్ఘమిస్తే ప్రస్తావించడంలో మీ ఉద్దేశ్యం ఏంటి అని అంతే. నా ఉద్దేశం వాటిల్లో గూడా మంచుంది. నాకు నచ్చినయి వాటి గురించి షేర్ చేసుకోవాలని ఫస్ట్ ఒకటి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ 'రామయ్య వస్తావు' గురించి మళ్ళీ ఎందుకు ప్రస్తావించంటే నేను బేసిక్‌గా ఎన్టీఆర్ ఫ్యాన్. ఓహ్! అవునా? ఓకే. దాంట్లో నాకు తెలుసుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఓకే. సో, అందుకని వాటిని ప్రస్తావించాను గానీ నేను ఫ్లాపు, ఫెయిల్ గురించి అసల నా దృష్టిలో మీరింక 'తారక్' గారి ఫ్యాన్ చెప్పారు కాబట్టి మీకు ఆల్ రైట్స్ ఏదైనా అడగొచ్చు మీరింక. హ్మ్. నాకసలు నా దృష్టిలో 'షాక్' అసలు ఫ్లాప్ మూవీయే గాదు. హ్మ్. అలాగే 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ హాఫ్ నాకు చాలా ఇష్టం. సో, నేను వాటి గురించి నేను వాటి ఉద్దేశం అడిగాను అడగకూడదనలా. హ్మ్. యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్‌గానే అడుగుతున్నాను. హ్మ్. ఆహ్, ఆ సినిమాలో మీరు 'దానవీర సూరకర్ణ' డైలాగు ఎన్టీఆర్ గారి చేత చెప్పిస్తారు. అవును. ఆ! బట్ అప్పటికి ఎన్టీఆర్ గారికి ఆ కేపబిలిటీ ఉంది. ఆయన చెప్పగలడు, మ్యాచ్ చేయగలడు. కానీ ఏ డైరెక్టర్‌కి ఆ ఆలోచన రాలేదు. మీరు మాత్రం ఎందుకు చెప్పించారు? ఇది నాకు ఒక క్వెషను. హ్మ్. దాని మీద ఇంకో క్వెషన్ కూడా ఇప్పుడే అడిగేస్తాను. ఎన్టీఆర్ గారిని ప్రెజెంట్ చేసిన విధానం. అటు నడుచుకుంటా పోతున్నప్పుడు షర్ట్ ఇలా అంటే మీరు బ్యాక్ షాట్ పెట్టినప్పుడు ఆ షర్ట్ గాలికట్లేస్తది. అవును. అంత స్టైలిష్‌గా, హ్మ్. అంత సూపర్‌గా ఎన్టీఆర్‌ని అప్పటి వరకు ఎవరు చూపించలేదు. అవును. నాకు ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అదే చూపించినందుకు దానికి అది ప్రశ్న ఎలా అవుతది? కాంప్లిమెంట్ అవుద్ది. మీరు చెప్పిన రెండో సెంటెన్స్ అనేది కాంప్లిమెంట్. హ్మ్. నాకు 'తారక్' గారు నేను 'మిరపకాయ', 'గబ్బర్ సింగ్' కంటే ముందు నుంచి నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేసిన హీరోల్లో ఆయన ఒకళ్ళు. హ్మ్. నేను 'అదుర్స్‌కి' వినాయక్ గారి దగ్గర పనిచేశాను. హ్మ్. అప్పటి నుంచి నాకు ఆయన బాగా క్లోజ్. అంతకంటే ముందే ఆయనకి నేను ఎమ్మెల్యే అని కథ చెప్పాను. హ్మ్. ఎందుకంత యంగ్‌గా చూపించాడంటే నేను యంగ్‌గా చూపించలేదు. ఆ సినిమా అయినప్పుడు ఆయన చాలా యంగ్ ఇప్పటికి యంగే. విషయం ఏంటంటే 18 ఏళ్లకే 'సింహాద్రిలు', ఇండస్ట్రీ హిట్లు, 'ఆదిలు' విపరీతమైన ఒక గంభీరమైన పాత్రలు చేసేసి, ఒక సీమ బాధ్యతంతా భుజాల మీద యేసుకున్న భారీ పాత్ర లేకుండా ఒక కుటుంబ బాధ్యతంతా యేసుకున్న పాత్రలు ఇలాంటివి చేసేసి, ఆయనలో ఉన్న ఒక ఆ యవ్వనం దాన్నేమంటారు ఆ యూత్ అది ఎవరు ట్యాప్ చేయలేదు అప్పటి వరకు నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. హ్మ్. అండ్ ఆయన భయంకరమైన ఏమంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ మనం అసలు ఆయనతో ఉంటే నవ్వుతూనే ఉంటాడు. మనకు జోక్ చెప్తే మామూలోళ్ళు మామూలు నవ్వుతే ఆయన ఒక 2 నిమిషాలు నవ్వుతారు. ఇది కదా ఆయన యాంగిల్. మీరు 'రామయ్య వస్తే' ఆడియో ఫంక్షన్‌లు చూసుంటే ఓన్లీ ఎన్టీఆర్ గారి నవ్వులతో ఒక ఏవీ చేసాం. హ్మ్. అది రాజమౌళి గారికి బాగా నచ్చింది. మేము ఎప్పుడూ అనుకుంటుంటాం 'తారక్' స్మైల్ చాలా బాగుంటుంది. ఎవరు కట్ చేయలేదు హరీష్ భలే కట్ చేసావు అని చెప్పి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. అవును. సో,
అండ్ ఎక్కడో ఒక బిహెచ్ఎల్‌లో ఒక స్టూడెంట్ లైఫ్ బాగా గడపడం మూలంగా అసలు టైగర్ నేను ఎప్పుడు టైగర్ టైగర్ అని పిలుస్తా. టైగర్‌ని ఎవరు ఇట్లా చూపించలేదు కదా! అని చెప్పి మీరు చెప్పిన ఆ స్టైలింగ్, ఆ డ్రెస్సింగ్ ఇదంతా నిన్ననే జీవితో ఇంటర్వ్యూ చేసిన ఐడియల్ బ్రెయిన్ జీవితో ఇంటర్వ్యూ చేసినప్పుడు జీవి అన్నాడు. ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఆల్ ఎన్టీఆర్ నీడ్స్ ఇస్ ఎ రైట్ డైరెక్టర్ అండ్ హరీష్ శంకర్ టచెస్ ద రైట్ కార్డ్ అని చెప్పి కొట్టగా నేను ఫోన్ అలా వేసేసి కొట్టేసాం అనుకోను. సెకండ్ హాఫ్ చూసాక ఎవరు మెసేజ్ లేదు. సో అదే ఒక చిన్న స్క్రిప్ట్‌లో అప్పటికే వేరే సినిమాలు వచ్చి మేము అనుకున్న సెకండ్ హాఫ్ ఆ సినిమాకి మ్యాచ్ అయ్యి దాన్ని షూటింగ్ స్టార్ట్ అయ్యాక సెకండ్ హాఫ్ మార్చాల్సి వచ్చి అలా జరిగింది. అండ్ దానవీర శుక్రుని డైలాగ్ ఏంటంటే ఎన్టీఆర్ గారి వాచకం అద్భుతం. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గద ఫైట్ ఆల్రెడీ సినిమాలో ఉంది, రాసుకున్నాము. దానికి ఒక లీడ్ కావాలి. ఊరికే గదతో కొడితే ఏం బాగుంటుంది, ఒక లీడ్ కావాలి అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత మళ్ళీ అంత వాచకం ఈయన వల్ల అవుతుంది అన్న దాంతో. అండ్ ఇట్స్ మై ఫేవరెట్ మోనోలాగ్. అంటే ఎన్టీఆర్ గారు కర్ణుడి పట్టాభిషేకం గురించి చెప్పే డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్ మళ్ళీ ఎప్పుడు అలా చెప్పలేడు నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది ఒక లైబ్రరీలో ఎవరన్నా యాక్టింగ్ క్లాసెస్లో ఒక లెసన్గాను ఒక పాఠంగా పెట్టాల్సిన సీన్ అది. సూపర్. అది కొండవీటి వెంకటగారు అనుకుంటే డైలాగులు రాసింది. అవును సార్. ఆయన ఆ డైలాగులు రాయడము, ఆ సింగిల్ టేక్లో ఆయన చేయడము, ఆ కిరీటాన్ని వర్ణించే డైలాగులు ఉంటుంది, నేను చెప్పే ధైర్యం కూడా చేయను. అంత అద్భుతంగా నా ఫేవరెట్ డైలాగు. ఆయన మనోడితోనే సినిమా తీసే అవకాశం వచ్చినప్పుడు ఇంకా ఆయనకి పెట్టకపోతే ఎవరికి పెడతాం. ఈ టచ్లే హరీష్ శంకర్. ఉస్తాద్కు సంబంధించి, ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి మీరు ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది అడగకపోతే మీ సోర్సెస్ని అడగలండి. సినిమాలో చాలా సీరియస్గా సంబంధించిన, అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి సంబంధించిన చాలా సీరియస్ పాయింట్ ఉంది. అది చాలా సీరియస్ సబ్జెక్ట్ కూడా. అది నాట్ ఈవెన్ 2 తెలుగు స్టేట్స్ కాదు, మొత్తం దేశానికి సంబంధించిన చాలా సున్నితమైన అంశం కూడా. మీరు ఎక్కడ టీజర్లో కానీ సాంగ్స్లో కానీ ఎక్కడ ఆ విషయాన్ని రివీల్ చేయకుండా దాచిపెడుతూ వస్తున్నారు. కరెక్ట్ అన్నా నేను? కరెక్ట్. ఎందుకు? దాచాల్సిన విషయం కాబట్టి దాచుతాం, చెప్పాల్సిన విషయం కాబట్టి చెప్తాం. గరికపాటి గారు ఏమన్నారు, ఒక మంచి మాట మైక్లో చెప్పాలి, చెడ్డ మాట చెవిలో చెప్పాలన్నారు. ఇది చెప్పేస్తే చెడు అయిపోద్ది, అంటే దాని ఆడియన్స్ కింద థ్రిల్ తీసేయడం అంటే అది కాబట్టి దాచాం. ఆ సున్నితమైన అంశం నాకు తెలుసు. డైరెక్ట్గా అడుగుతున్నాను, డైరెక్ట్గానే సమాధానం చెప్పండి. భయంగా ఉందా? ఎవరికి? మీకే. దేని గురించి? రిలీజ్ అయిన తర్వాత ఆ అంశాన్ని ఎలా తీసుకుంటారు అని చెప్పేసి. భయం ఉంటే అసలు రిలీజ్ వరకు ఎందుకు తీసుకొస్తాం? టెన్షన్ లేదా? సెన్సార్ కూడా అయిపోయినాక టెన్షన్ ఉంటుంది. అంతేనా? ఆ విషయంలో మాత్రం నాకు కొంచెం టెన్షన్గా ఉంది విన్నాక, బట్ మీ మీద నమ్మకం ఉంది. మీరు టెన్షన్ పడేంత పెద్ద మ్యాటర్ ఏం కదా. అయితే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, లేదా ఇన్ఫర్మేషన్ రావాల్సిన దాన్ని మించి ఇంకా మిమ్మల్ని ఎగ్జైట్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి చెప్పిన వాళ్ళు ఇంకో 2 ఎక్కువ చేసి ఉంటారు. ఓకే. అండ్ మొత్తం షూటింగ్లో సార్, అంటే మళ్ళీ అనుకునేదే, ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోయి కొంచెం సినిమా పక్కకు వచ్చేసి ఓజీ లాంటి హిట్ కొట్టినా సరే, ఈ మొత్తం ప్రాసెస్లో ఏదో ఒక రోజు విపరీతమైన ఎగ్జైట్ అయిన డే ఉంటుంది కదా ఆయనకి. హరీష్ భలే ఉందబ్బా ఇది, ఆ మూమెంట్ చెప్పండి సార్. నేను చెప్తే అతిగా ఉంటుందండి. అండ్ 2 రోజులకు ఒకసారి ఎగ్జైట్ అయ్యేవాళ్ళు అలాగా. అవునా? సాంగ్ వినగానే బాగా ఎగ్జైట్ అయ్యారు. దేక్లేంగే చాలా విన్నప్పుడు. ఎత్తర కాలర్ లోపలికి వచ్చిన తర్వాత సెట్ చూశారు. బిగ్గెస్ట్ సెట్ ఎవర్ ఇన్ తెలుగు స్టేట్స్ అని చెప్పొచ్చు. ఆనంద్ సాయి గారు ఏమాత్రం సీజీ ఎక్స్టెన్షన్స్ లేకుండా ప్రతి ఇటుక, ప్రతి కలరు, ప్రతి మొక్క ఆయన సొంతం కష్టపడేసిన సెట్. సో ఆ సెట్ చూసి, ఆ లైటింగ్ చూసి బాగా ఎగ్జైట్ అయ్యారు. అండ్ రోజు ఒక ఫన్ డైలాగ్, ఒక సీరియస్ కాన్ఫ్లిక్ట్లో ఒక సెట్ అయ్యారు, ఒక మంచి సాంగ్, ఇంకోటి. మీరు చూస్తే మా మేకింగ్ వీడియోలు చూస్తే పవన్ కళ్యాణ్ నవ్వుతూనే ఉంటారు మా సెట్. అవును. సో హీస్ టు ఎంజాయ్ లాట్. మా అంబియన్స్ ఆయన అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు కాబట్టి ఒక్కరోజు కాదు, రోజుకి ఒకసారి ఎగ్జైట్ చేసాం ఆయన. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. ఐడ్రీమ్కి, ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.